నమస్తే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 1లో పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి సిలబస్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి మనకు. టాపిక్ నేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినప్పటికీ ఇందులో మనకు 3 టైప్స్ క్వశ్చన్స్ 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి యాప్టిట్యూడ్ నుండి, రెండవది రీజనింగ్ నుండి, మూడవది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ముందుగా మనం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్లో ముందు మనం ట్యాబులేషన్ పట్టికీకరణ గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ బార్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం XY చార్ట్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏంటి XY చార్ట్స్ అంటే ఏమిటి? గ్రాఫ్ పేపర్లో మనకు ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ ఉంటుంది. ఇందులో విలువలని లైన్ రూపంలో కనెక్ట్ చేస్తే వాటిని మనము XY చార్ట్స్ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే మనకు గ్రాఫ్ పేపర్లో వాల్యూస్ని ఇలా డాట్స్ రూపంలో ఇస్తూ వాటిని ఒక లైన్ రూపంలో కలపడం జరుగుతూ ఉంది. దాన్ని మనము ఈ XY చార్ట్స్ అనుకుంటాం. ఇందులో X అక్షం మీద టైంని తీసుకుంటాము, Y అక్షం మీద టైం కాకుండా ఇతర విలువలు మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో కొన్ని క్వశ్చన్స్ మనం చూసాము. ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ XY చార్ట్స్లో ముందుగా ప్రశ్న రాయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది X యాక్సిస్ అనుకోండి, ఇది Y యాక్సిస్, X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. సో ఇక్కడ X యాక్సిస్ మీద టైం తీసుకుంటున్నాము. 2012, 13, 14, 15, 16. 12, 13, 14, 15, 16. Y అక్షం మీద ఒక కాలేజీలోని విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉందో విద్యార్థుల సంఖ్య తీసుకుందాం. ఈ XYZ అనే కళాశాలలో XYZ అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య 2012 నుండి 2016 వరకు ఏ విధంగా ఉంది? 50, 100, 150, 200, 250, 300, 350. 350. 2012లో విద్యార్థుల సంఖ్య ఆ కాలేజీలో 120 మంది ఉన్నారు. 120 మంది. 2013లో 150 మంది. 2014లో 200 మంది. 2015లో 220 మంది. 2016లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్నారు. దీన్ని పరిశీలించి దీని ద్వారా మనకు క్వశ్చన్లు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకు ఎగ్జామ్లో వచ్చిన XY చార్ట్. 2012 నుండి 2016 వరకు ఒక కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉందో మనకు ఇవ్వడం జరిగింది. సో 2012లో 120 మంది, 2016లో 300 మంది ఉన్నారు విద్యార్థులు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 2012 నుండి 2016 వరకు విద్యార్థుల సంఖ్య ఎంత శాతము పెరిగింది? 2012 నుండి 2016 వరకు విద్యార్థుల సంఖ్య ఎంత శాతము పెరిగింది? ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు ఏం చేయాలి? పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 2012లో విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 2016లో విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు? 300 ఉన్నారు. సో ఈ 300 ఎంతమంది పెరిగారు అంటే పెరిగిన విలువ ఎంత? 180. సో పెరిగిన శాతము ఎంత అంటే పెరిగిన విద్యార్థుల సంఖ్య 120 నుండి 300 అంటే 180 మంది పెరిగారు. బై బేస్ వాల్యూ 120 ఇంటూ 100 0 0 క్యాన్సిల్ చేయండి. 6 2 12, 6 3 18, 2 1 2, 2 50ల
సో 250లో 100. సో ఎంత శాతం పెరిగారు? 120 నుండి మనకు ఎంత శాతం పెరిగారు అంటే 3 × 50, 3 × 50, 150% మంది 150% పెరిగారు. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 150% ఇంక్రీజ్ అయ్యింది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఈ XY చార్ట్లో మరో ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న చూడండి. XY చార్ట్లో రెండవ ప్రశ్న, సెకండ్ క్వశ్చన్ రాయండి. 2015 నుండి 2016 వరకు ఎంతమంది విద్యార్థులు పెరిగారు? 80 మంది విద్యార్థులు పెరిగారు. 80 మంది విద్యార్థులు పెరిగారు. సో క్వశ్చన్లో చూడగానే మనకు అర్థమవుతుంది 2015 నుండి 2016కి విద్యార్థుల సంఖ్య పెరిగిన విద్యార్థులు ఎంతమంది అంటే 80 మంది పెరిగారు. సో 2015 నుండి 2016కు పెరిగిన విద్యార్థులలో వారి యొక్క అబ్బాయిలు మరియు అమ్మాయిల నిష్పత్తి men:women రేషియో 2:3 అయితే కొత్తగా ఎంతమంది అబ్బాయిలు, కొత్తగా ఎంతమంది అమ్మాయిలు వచ్చారు? వచ్చిన మగవారు ఎంతమంది, ఆడవారు ఎంతమంది? 2015 నుండి 2016కి కొత్తగా వచ్చిన అభ్యర్థులలో men and women రేషియో 2:3 అయితే అందులో ఎంతమంది men, ఎంతమంది women ఉన్నారు? 2015లో 220 మంది, 2016లో 300 మంది ఉన్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య 80. అందులో men:women ఎంత అంటే 2:3. men:women ఎంత? 2:3. సో ఇప్పుడు అందులో 80 మందిలో men ఎంతమంది? 2/2 + 3 5. 2/5 × 80. 5 1 5, 5 1 5, 3 0 30 ఉంటుంది. 5 6 30 అంటే 16 2 32 మంది మెన్ ఉంటే ఉమెన్ ఎంతమంది, మహిళలు ఎంతమంది ఉన్నారు? 3/5 × 80. 5 1s 5 16s 16 మూల ఎంత? 48 మంది. ఇలా చేయవచ్చు. లేదా 80 - 32 చేసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 48 మంది. సో కొత్తగా వచ్చిన అడ్మిషన్లో 32 మంది మెన్, 48 మంది ఉమెన్ ఉన్నారు. సో ఆ విధంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్, 2016లో men:women విద్యార్థుల నిష్పత్తి 1:1. 2016లో ఉన్న విద్యార్థులలో men and women మగవారు మరియు ఆడవారి యొక్క నిష్పత్తి 1:1. మగవారిలో 10% మంది, అదేవిధంగా ఉమెన్ మహిళల్లో 20% మంది హాస్టల్లో ఉన్నారు, కాలేజ్ హాస్టల్లో ఉన్నారు. డే స్కాలర్స్ యొక్క ఫీజు సంవత్సరానికి 60,000 రూపాయలు. హాస్టల్ యొక్క ఫీజు హాస్టల్లో ఉన్న వారికి ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ 90,000 రూపాయలు. అయితే 2016లో వచ్చిన మొత్తం రెవెన్యూ ఎంత? మళ్ళీ వినండి. 2016లో ఉన్న విద్యార్థుల నిష్పత్తి మెన్ అండ్ ఉమెన్, పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి 1:1 ఉంది. అందులో 10% మంది మెన్, 20% మంది ఉమెన్ హాస్టల్లో ఉన్నారు. డే స్కాలర్ యొక్క ఫీజు సంవత్సరానికి 60,000. హాస్టల్లో ఉన్న వారికి ఫీజు ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ 90,000 అయితే మొత్తం మనకు 2016లో వచ్చిన రెవెన్యూ ఎంత, వసూలైన ఫీజుల వివరాలు ఎంత? సో ఇప్పుడు చూడండి, ఇందులో మనకు men:women అంటే 300 మందిలో 2016లో మొత్తం 300 మంది ఉన్నారు. అందులో మెన్ ఎంతమంది? 1:1 కాబట్టి 1/2 × 300 అంటే 150 మంది మెన్ ఉన్నారు. ఉమెన్ ఎంతమంది ఉన్నారు? మిగిలిన వారందరూ కూడా ఉమెనే. 300 - 150 ఈజ్ ఈక్వల్ టు 150. 300 - 150 ఈజ్ 150. సో 150 మంది మగవారు, 150 మంది ఆడవారు ఉన్నారు. సో ఇందులో 10% మంది, సో మెన్ 150, ఉమెన్ ఆల్సో 150. మెన్లో 10% హాస్టల్లో ఉన్నారు కాబట్టి హాస్టల్లో ఉన్న మెన్ ఎంతమంది? 10%. 10/100 × 150 అంటే ఎంత అవుతుంది? 0,0,0,0 15 మంది ఉన్నారు.
హాస్టల్లో ఉన్న ఉమెన్ ఎంతమంది, మహిళలు ఎంతమంది ఉన్నారు, హాస్టల్లో ఉన్న మహిళలు ఎంత 20% అని ఇవ్వడం జరిగింది. 20/100 ఇంటూ 150, దిస్ 0000 2 ఇంటూ 15 30. అంటే హాస్టల్లో ఉన్న మగవారు 15 మంది, మహిళలు 30 మంది. సో టోటల్ హాస్టల్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఎంత? 15 + 30 45 మంది హాస్టల్లో ఉన్నారు. 300 మంది విద్యార్థులలో హాస్టల్లో 45 మంది ఉంటే డే స్కాలర్స్ ఎంతమంది? 300 - 45 చేయండి, 255. సో ఇప్పుడు ఆ 2016లో హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 45, డే స్కాలర్స్ 255. అప్పుడు వారి యొక్క ఫీజు ఎంత అన్నప్పుడు మొత్తం ఎంతమంది, వారికి వచ్చిన రెవెన్యూ ఎంత? 255 ఇంటూ డే స్కాలర్స్కి 60,000 రూపాయలు ప్లస్ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 45 ఇంటూ వారికి 90,000 రూపాయలు. 255 ఇంటూ 6 చేయడం 60,000 మీకు కష్టమైతే, 255 ఇంటూ 60,000 కష్టంగా ఉంటే ముందు మీరు ఏం చేయాలి? 255 ఇంటూ 6 మాత్రమే చేయండి. తర్వాత మనం జీరోస్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా మల్టిప్లై చేయాలి? 250 ఇంటూ 6 చేయండి, చివరి 5 వదిలేయండి. 250 ఇంటూ 6, 25 6ల 150, 25 6ల 150. 250 ఇంటూ 6 1500 అవుతుంది. 5 6ల 30, 5 6ల 30 అంటే 1530. ఈ విధంగా మీరు మల్టిప్లికేషన్ చేయాలి, తక్కువ టైంలో మీరు చేయాలి. సో 255 ఇంటూ 6 ఎంత? 255 ఇంటూ 6 1530. సో 1530 చివర ఇంకొక మనకు 4 జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 జీరోస్ ప్లస్ 45 ఇంటూ 9 ఎంత? 45 ఇంటూ 9ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి? మీరు రఫర్ చేయకూడదు. రఫర్ చేయకుండా మీరు మైండ్లో మల్టిప్లికేషన్ చేయాలి. మీ మైండ్లో ఎలా చేస్తారో ఒక్కసారి చూడండి. వీలైనంత వరకు క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా మైండ్లో మల్టిప్లై చేయండి. రఫర్ కోసం కుడివైపు వెళ్లకుండా మీ మైండ్లోనే చేయండి. ఎగ్జామినేషన్కి మనము క్యాలిక్యులేటర్ తీసుకొని పోవడానికి అవకాశం లేదు. కాబట్టి మైండ్లో ఏ విధంగా చేయాలి? 45 ఇంటూ 9 ఎలా చేస్తాము అంటే 45ని మనము 2 భాగాలుగా డివైడ్ చేస్తే 40 + 9గా రాయవచ్చు. 40 ఇంటూ 9 ఎంత? 4 9ల 36 అంటే 40 ఇంటూ 9 ఎంత? 360 ప్లస్ 5 ఇంటూ 9 45. సో 40 ఇంటూ 9 ఎంత? 360. 40 ఇంటూ 9 360. 5 ఇంటూ 9 ఎంత? 45. అంటే 360 ప్లస్ 45 ఎంత అవుతుంది? 405 అవుతుంది. 45 ఇంటూ 9 మరొక విధంగా కూడా చేయవచ్చు. మరొక విధంగా ఎలా చేస్తాము అంటే 45 ఇంటూ 9ని మనం ఎలా చేయవచ్చు అంటే ఇక్కడ 9 బదులు 10 చేత మల్టిప్లై చేయండి. 45 ఇంటూ 10 ఎంత అవుతుంది? వెరీ సింపుల్. ఏ నెంబర్నైనా మీరు 10 చేత గుణించాలి అంటే చివర 0 రాస్తే సరిపోతుంది. 45 10ల 450. 450 నుండి 45 1ల 45 మైనస్ చేయండి. సో 450 మైనస్ 45 అంటే 405 అవుతుంది. చివర మనకు 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 జీరోస్ రాయండి. సో మనకు వచ్చిన మొత్తం ఫీజు ఎంత అవుతుంది? 1,53,00,000. డే స్కాలర్స్ నుంచి వచ్చిన ఫీజు 1,53,00,000. అదేవిధంగా హాస్టల్ వారి నుండి వచ్చిన ఫీజు 40,50,000 రూపాయలు. సో మొత్తం మనకు ఫీజు ఎంత వచ్చింది చూడండి, 1,93,50,000 రూపాయలు. 1,93,50,000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మీరు చేయాలి. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. XY చార్ట్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా కేవలం రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్ అండ్ పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. 2012లో మెన్ ఈజ్ టు ఉమెన్ రేషియో 1:1. 2013లో మెన్ ఈజ్ టు ఉమెన్ రేషియో
మెన్ ఈజ్ టు ఉమెన్ రేషియో ఎంత అంటే 2:1. 2:1. అయితే 2012తో పోలిస్తే 2013లో పురుషులు ఎంత ఎక్కువ శాతం కలరు. 2012తో పోలిస్తే 2013లో మగవారు ఎంత ఎక్కువ శాతం కలరు. అంటే మనం ఏం చేయాలి, ఈ 2 సంవత్సరాల్లో మగవారు ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. 2012లో మెన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మెన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. 1:1 అన్నాం కాబట్టి 1/1 + 1 ఎంత 2. సో 1/2 ఇంటూ 2012లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 120 కాబట్టి ఇంటూ 120 చేయండి 60. సో 2012లో మెన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 60 మంది. 2013లో మెన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మెన్ స్టూడెంట్స్ ద రేషియో 2:1 అన్నారు. అంటే ఇద్దరు మగవారు ఉంటే ఒక లేడీ. సో మొత్తం 2/2 + 1 ఎంత 3. 2/3 ఇంటూ 2013లో ఉన్న విద్యార్థుల సంఖ్య 150. 150 3 1 3 3 50లో 150. సో 2 × 50 ఎంత అవుతుంది, 2 × 50 100. సో 2012లో ఉన్న మెన్ స్టూడెంట్స్ ఎంతమంది, 60. 2013లో ఉన్న మెన్ స్టూడెంట్స్ ఎంత, 100. సో క్వశ్చన్ ఏంటి, 2012 నుండి 2013కి 12 నుండి 13కి మెన్ స్టూడెంట్స్ ఎంత శాతము పెరిగారు. ఎంత శాతం పెరిగారు అన్నప్పుడు ఏ విధంగా చేయాలి అంటే పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 60 నుండి 100 అంటే 40 మంది పెరిగారు. 60 నుండి 100 అంటే 40 మంది పెరిగారు. డౌట్ ఉందా, మళ్ళీ రాద్దాం. 100 - 60 బై దేంతో పోలుస్తున్నాము, 2012తో పోలుస్తున్నాము. 2012లో 60 మంది ఉన్నారు ఇంటూ 100. 100 - 60 ఎంత, 40. 40/60 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే 22 40, 23 60. సో 200/3. 200/3 అంటే 3 6 18. 3 6 18. 66.66%. 66.66%. 66.66% అవుతుంది. సో 2012 నుండి 2013కి మెన్ స్టూడెంట్స్ ఎంత శాతం పెరిగారు అంటే 66.66% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ రాయండి. 5వ ప్రశ్న, ఒకవేళ 2016 నుండి 2017కి 30% మంది విద్యార్థులు పెరిగితే 30% మంది విద్యార్థులు పెరిగారు. 2016 నుండి 2017కి 30% మంది విద్యార్థులు పెరిగారు. అయితే 2012 నుండి 2017 వరకు 2012 నుండి 2017 వరకు సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత, సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే క్వశ్చన్ ఏమడిగారు, 2017 డేటా మనకు క్వశ్చన్లో ఇవ్వలేదు, డైరెక్షన్లో 2017 డేటా ఇవ్వలేదు. కానీ క్వశ్చన్ ఏమడిగారు, 2012 నుండి 2017 వరకు సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి, 12 నుండి 17 వరకు మొత్తం విద్యార్థుల సంఖ్య యాడ్ చేసి బై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు కాబట్టి బై 6 చేయాలి, బై 6 చేయాలి. సో ఇప్పుడు చూద్దాం మనము 2012 నుండి 2017 వరకు. 2017లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మనకు ఇవ్వలేదు కాబట్టి ముందుగా 2017లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూద్దాం. 2017లో 30% పెరిగారు అన్నారు. సో కాబట్టి 30 సో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఎంత, 30% పెరిగారు కాబట్టి ఇందులో 2017లో ఎంతమంది ఉన్నారు, 300 ప్లస్ 300లో 30% అంటే 30/100 ఇంటూ 30% ఇంటూ 300. 300లో 30% ఎంత, 0 0 క్యాన్సల్, 0 ఈ 2 zeros 2 zeros క్యాన్సల్ చేయండి. సో 2 zeros 2 zeros క్యాన్సల్ చేస్తే 3 × 30 × 3 90 అవుతుంది.
అంటే 390 మంది విద్యార్థులు ఉన్నారు. 390 మంది విద్యార్థులు. ఇప్పుడు 2012 నుండి 2017 వరకు సరాసరి విద్యార్థులు కనుక్కోండి అన్నారు కాబట్టి ఇవన్నీ యాడ్ చేయండి. 120 ప్లస్ 150 ప్లస్ 200 ప్లస్ 220 ప్లస్ 300 ప్లస్ 390. 2017లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 390 బై రాసుల సంఖ్య అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి? 6 అవుతుంది. సో ఈ విలువలు మొత్తం టోటల్ చేయండి. ముందుగా వందలు చేయండి, తర్వాత పదులు చూద్దాం. 300 3 600 ప్లస్ 2 800 ప్లస్ 2 1000 పక్కన పెట్టండి. అండ్ 100 200 200 220 270 270 290 290 ప్లస్ 90 380 1380 బై 6 దీన్ని క్యాన్సిల్ చేయండి. 6 2 12 1 ఉంటుంది 18 6 3 18 0. సో అంటే 2012 నుండి 2017 వరకు 2012 నుండి 2017 వరకు సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది అంటే 230 ఉంది. 230. సో కాబట్టి మీరు క్యాలిక్యులేషన్స్ కూడా కొంచెం త్వరగా చేసే విధంగా ప్రయత్నించాలి, వేగంగా క్యాలిక్యులేషన్ చేయాలి. సో ప్రతి సందర్భంలో కూడా ఏవైనా నెంబర్లు మల్టిప్లై చేయాలి అంటే చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటి అంటే రైట్ సైడ్కి వెళ్ళి వాటిని రఫ్ వర్క్లో మల్టిప్లై చేస్తూ ఉంటారు. అలా చేయడం తప్పేమి కాదు, తప్పు కాదు. కానీ మీ యొక్క టైంని సేవ్ చేసుకోవాలి అంటే కొన్ని మల్టిప్లికేషన్ని మీ మైండ్లో చేయాలి. ఎందుకు అంటే మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీ అందరికీ తెలిసిందే, మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు మొత్తం 3 అవర్స్ టైం ఉంటుంది, 3 గంటల సమయం ఉంటుంది. మీకు 3 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సెక్షన్లో కూడా 5 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ప్రతి సెక్షన్కి మీకు 1 అవర్ టైం తీసుకోండి. ప్రతి సెక్షన్కి 1 అవర్ అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్, సెక్షన్ 1 2 3 ఉంటుంది. టైం మొత్తం మీకు 3 అవర్స్, 3 గంటల సమయం ఉంటుంది. సో ప్రతి సెక్షన్కి 1 అవర్ టైం తీసుకుంటే 5 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 12 నిమిషాల టైం వస్తుంది. అంటే 5 12 60, 5 12 60. అంటే ప్రతి ప్రశ్నకి మీకు 12 నిమిషాలు. అందులో ఒక ప్రశ్న చదవడానికి, అర్థం చేసుకోవడానికి 1 or 2 మినిట్స్ పోతే మీకు ఫైనల్గా మీకు ఎంత టైం ఉంటుంది అంటే 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీరు చేసే సందర్భంలో మల్టిప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ గుణకారాలు మీరు వేగంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే కొన్ని వేద గణిత చిట్కాలు మీరు ఫాలో కావాల్సిందే. వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ మీరు ఫాలో కావాల్సిందే. సో ఆ వేద గణిత చిట్కాల గురించి కూడా మనకు ఒక్కొక్క క్లాస్లో కనీసం ఒక చిట్కా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఈరోజు చిట్కాలో ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేత ఎలా గుణించాలి, ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణించాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి 12 × 13 చేయాలి అనుకోండి. 12 × 13 ఎలా చేయాలో మీకు సాధారణ పద్ధతి తెలుసు. మీరు ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో నేర్చుకున్నారు. మళ్ళీ ఆ పద్ధతి చెప్పి మీ టైం వేస్ట్ చేయను. కానీ 12 × 13 మీకు 2 పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది జపనీస్ మెథడ్, జపాన్ వారి పద్ధతి. రెండవది మన పద్ధతి, మన వేద గణిత పద్ధతి. జపాన్ పద్ధతి ఏంటి అంటే జపాన్లో ప్రైమరీ స్కూల్లో వారి యొక్క మ్యాథ్స్ బుక్లో ఒక సిలబస్గా ఉన్న మెథడ్ ఇది. అంటే ప్రతి విద్యార్థికి ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ముందుగా ఆ జపనీస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఏందో చూద్దాం. 12 × 13 చేయాలి అంటే ఇలా 1 రాయండి. 12ని జపనీస్ స్టైల్లో రాయండి. జపనీస్ స్టైల్లో 12ని ఎలా రాస్తున్నాము, ముందు 1 రాసాము, తర్వాత ఈ 2 లైన్స్. సో ఇది 1, ఇది 2, 12 అవుతుంది. ఇంటూ 13 1 1 2 3. సో ఇది 12 × 13 అవుతుంది. ఇది 12 × 13 అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న డయాగ్రామ్ కనబడుతుంది, కానీ ఇందులో ఏదైనా నెంబర్ కనబడుతుందా అంటే మన వారెవరు కూడా, మన తెలుగు వారెవరు కానీ ఇందులో నెంబర్ ఏమీ లేదు అంటారు. కానీ జపాన్ వారిని అడిగితే ఇది ఒక నెంబరు, ఈ డయాగ్రామ్లో నాకు 156 కనబడుతుంది అని వాళ్ళు చెప్తారు. 156 ఎక్కడ కనబడుతుంది అంటే ఈ ప్రాంతము 1, దీనికి రైట్ సైడ్ ఉంది 100,
ఈ రెండింటి మధ్యలో ఉంది పదులు. సో సో కాబట్టి ఒకటి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. ఒకట్లు ఎన్ని చోట్ల ఈ రెండు లైన్లు హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్లు కలుస్తున్నాయి అంటే 6 చోట్ల. కాబట్టి ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. పదుల స్థానంలో 1 2 3 4 5 5 స్థానాల్లో ఇది కలుస్తుంది కాబట్టి 10th ప్లేస్ 5 వస్తుంది. వందల స్థానంలో 1 రాయాలి. సో 156. కానీ మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా ఏవైనా రెండు నెంబర్లు మల్టిప్లై చేయాలి అంటే ఈ జపనీస్ మెథడ్ని ఫాలో కాకండి. ఎందుకు అంటే 12 into 13 కాబట్టి చేయగలిగారు. అలా కాకుండా 89 into 97 వచ్చింది అనుకోండి, మీకు ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ పేపర్లో లాస్ట్ పేజ్ మొత్తం రఫ్ వర్క్ కోసం ఇస్తారు. జపనీస్ మెథడ్లో చేయాలంటే ఒక పేజీ మొత్తం దీనికే సరిపోతుంది. కాబట్టి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతి ఫాలో కాకండి. మన కోసం ఒక చక్కని పద్ధతి ఉంది, మన యొక్క వేద గణిత పద్ధతి ఉంది. ఏంటి ఆ వేద గణిత పద్ధతి? మనకున్న వేదాలలో చివరి వేదమైన అధర్వణ వేదంలో వేదిక్ మ్యాథ్స్ ప్రస్తావన ఉంది. సో 1909 వరకు అసలు వేద గణితం గురించి ప్రపంచంలో ఉన్న ఎవరికి తెలియదు. 1909 నుండి 1911 వరకు స్వామి భారతీకృష్ణ తీర్థాజీ గారు సంస్కృతంలో ఉన్న వేద గణితాన్ని మనందరికీ అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మనకు అందించడం జరిగింది. అది అందించి ఇప్పటికీ దాదాపు 110 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా చాలామందికి తెలియదు. సో కాబట్టి వాటిని మన యొక్క టీశాట్ టీవీ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణకారం చేయాలి, వేగంగా ఎలా మల్టిప్లై చేయాలి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి 43 into 67 చేయాలి అనుకోండి. 43 into 67 చేయాలి అంటే ఏ విధంగా చేస్తాము? ముందుగా మనము జనరల్ మెథడ్లో అయితే 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది 7 చేత గుణిస్తాం. రెండవది ఏంటి, 6 చేత గుణించడం జరుగుతుంది. తర్వాత వాటిని యాడ్ చేయాలి. సో ఫస్ట్ 7 చేత గుణించాలి, తర్వాత 6 చేత గుణించి మళ్ళీ యాడ్ చేయాలి. అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఒక సాధారణ డిగ్రీ విద్యార్థి ఈ క్వశ్చన్ చేయడానికి దాదాపు 1 నిమిషం నుండి 1.5 minute టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన వేద గణిత పద్ధతి ప్రకారము సింగిల్ లైన్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింగిల్ లైన్లో అంటే దీనికి ఉన్న ఫార్ములా ఏంటి అంటే స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్. చివరి స్ట్రైట్ లైన్ ఏం సూచిస్తుంది అంటే ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 3 into 7 21. కాబట్టి 21 రాయండి, కింద 1 రాసి 2 క్యారీ చేయండి. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్. సో ఈ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు 2 లబ్ధాలు వస్తున్నాయి. ఆ 2 లబ్ధాలను మీరు యాడ్ చేయాలి. సో 4 into 7 28, 4 into 7 28 ప్లస్ 3 into 6 18. సో 4 ఏళ్ళు 28, 3 6 18. ఈ 2 నెంబర్లు మీరు యాడ్ చేసినట్లయితే 46 అవుతుంది. 46 ప్లస్ 2 48. చివరిగా పదుల స్థానంలో ఉన్న 2 నెంబర్లని మల్టిప్లై చేయాలి. సో పదుల స్థానంలో ఉన్న నెంబర్లు ఏంటి, 4 into 6, 4 6 24. ఈ 24కి 4 కలపండి, 28 అవుతుంది. మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ స్టెప్స్ రాయడం జరిగింది. కానీ మీరు చేసేటప్పుడు మాత్రం ఇవి రాయకుండా మీ మైండ్లోనే చేయండి. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఏదైనా ఒక 2 digit నెంబర్ని మరొక 2 digit నెంబర్ చేత ఎలా గుణించాలి? 38 into 24. ఇప్పుడు చెప్పుకున్నాం ఫార్ములా స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు పక్కన స్టెప్స్ రాయకుండా డైరెక్ట్గా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చివరి స్ట్రైట్ లైన్ అంటే ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లని గుణించండి. 8 into 4 32. పైన 3 రాయండి, కింద 2 రాయండి, 32. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 3 into 4, 3 into 4 12, 3 into 4 12, 8 into 2 ఎంత 16, 8 into 2 16, 3 నల్ల 12, 8 2 16, మొత్తం ఎంత అవుతుంది 28. 28 ప్లస్ 3, 28 ప్లస్ 3 31. చివరిగా స్ట్రైట్ లైన్ అంటే పదుల స్థానంలో ఉన్న 2 నెంబర్ల గురించండి. 3 into 2 6,
6 + 3 9. సో ఈ విధంగా చేయాలి. ఇలాంటి ఇంకా మరెన్నో చిట్కాలు ఉన్నాయి. మన యొక్క ఎగ్జాంపుల్స్ అందించడంతో పాటు ఇకపైన ఈ వేదగణిత చిట్కాలు కూడా మీకు అందిస్తాను. వీటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. వినడమే కాదు, విన్న తర్వాత ఎప్పుడైతే పక్క వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.